నెల్లూరు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలు చేసేందుకు సంబంధించి హెచ్ఎల్ఏ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంకల్ప ఫౌండేషన్ మేనేజర్ అభిజిత్ వైద్యులు మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో 13 ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామన్నారు. అందులో తలసేమియా ప్రాజెక్టు కూడా ఒకటని, ఈ ప్రాజెక్టు ద్వారా తలసేమియా బాధిత చిన్నారులకు రక్త మార్పిడి సేవల్లో భాగంగా ఏడాదికి 1500 యూనిట్ల రక్తాన్ని రెడ్ క్రాస్ ఉచితంగా అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు డాకరపు రవిప్రకాష్, రెడ్ క్రాస్ ట్రెజరర్ సురేష్ కుమార్ జై, మేనేజింగ్ కమిటీ సభ్యులు నేతాజీ సుబ్బారెడ్డి, దాసరి రాజన్ ప్రసాద్, వాకాటి విజయ్ కుమార్ రెడ్డి, తలసేమియా కన్వీనర్ డాక్టర్ సీత, అడ్వైజర్ డాక్టర్ హరిత, కన్వీనర్లు షేక్ పర్వీన్, బలరామయ్య నాయుడు, సెక్రటరీ పి మస్తానయ్య, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సంబంధించి 13 ప్రాజెక్ట్స్ రన్ అవుతాయి. ప్రతి ప్రాజెక్టు కూడా ప్రజలకి, ప్రధానంగా పేద ప్రజలకు అందుబాటులో సేవ చేసే ఆలోచన ప్రారంభించారు. అందులో ప్రధానంగా తలసేమియా యూనిట్. ఈ తలసేమియా యూనిట్ అంటే అందరికీ తెలిసి పుట్టుకతోనే సంబంధమైనటువంటి సమస్యలతో వారికి ఆ తలసేమియా ఈ సమస్య ఉండే వాళ్ళకి పుట్టినప్పటి నుంచి కూడా జీవించినంత కాలం ప్రతి నెల కూడా సుమారుగా ప్రతి నెల కూడా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, రక్త మార్పిడి అనేది అలా చేస్తూ ఉంటేనే వారికి జీవితం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ద్వారా వారందరికీ కూడా ఉచితంగా బ్లడ్ కాంపోనెంట్స్ ఇవ్వడం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయడం, వారికి భోజనాలు కానీ వారికి మెడిసిన్స్ కానీ ఇవన్నింటినీ కూడా వారందరికీ కూడా ఉచితంగా చేయడం కూడా జరుగుతుంది. అయితే రెగ్యులర్గా ఈ పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయడం చాలా కష్టసాధ్యం కూడా అవుతా ఉంటుంది. వారికి జీవితకాలం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరి వారందరికీ కూడా పర్మనెంట్ క్యూర్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సుమారుగా 25 లక్షల నుంచి 40 లక్షల రూపాయల దాకా. అటువంటివి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో గడిచిన 2 సంవత్సరాలలో 10 మంది చిన్నారులకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసి వారందరికీ కూడా మరో జన్మని ప్రసాదించడం కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం. ఆ క్రమంలోనే మరలా హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేసి ఇంకొక 17 మందిని ట్రేస్ అవుట్ చేశాము. అంటే వీళ్ళందరికీ కూడా బోన్ మ్యారోని డొనేట్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ మ్యాచ్ కావాలి. అలా మ్యాచ్ అయితేనే మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం. ఈ మ్యాచింగ్ కూడా మనకి సుమారుగా ఒక్కొక్క మ్యాచింగ్కి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటన్నింటినీ కూడా మనం ఉచితంగానే చేస్తాం. అక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. అవి కూడా మనకి 10 సక్సెస్ అయ్యి పిల్లలందరికీ మరో జీవితాన్ని. ఇప్పుడు మరో 17 మందికి ఈ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అనేది జరిగింది. అంటే వాళ్ళు కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అర్హత సాధించినారు. ఈ 17 మందికి కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇంకొక 15 మంది పిల్లలకి మనం హెచ్ఎల్ఏ మ్యాపింగ్ టెస్ట్ చేస్తాం. అది సక్సెస్ అయితే కూడా వాళ్ళని కూడా మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ క్రమంలో మనకి సంకల్ప ఫౌండేషన్ బెంగళూరు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ మనము ఉచితంగా చేయించడంలో వారు చేస్తున్నటువంటి కోఆపరేషన్ మర్చిపోలేదు. అయితే ఈ ప్రాజెక్టుని ముందుగా నడిపించడంలో మాకు కన్వీనర్గా ఉన్నటువంటి సీతా మేడం కానీ, కో కన్వీనర్గా ఉన్నటువంటి ప్రవీణ్ మేడం కానీ, అలానే డాక్టర్ హరిత కానీ, వీరందరూ కూడా వారు చేస్తున్నటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేదు. అదేవిధంగా ఈ రక్త మార్పిడి చేస్తూ ఉన్నప్పుడు 2nd ఫ్లోర్లో బిల్డింగ్లో ఒక చిన్న రూమ్లో ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటే దాని గ్రౌండ్ ఫ్లోర్లో 20 బెడెడ్ హాస్పిటల్ తయారు చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి 20 బెడెడ్ క్లినిక్ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేలాగా మనం ఆ క్లినిక్ కింద మనం బ్యూటిఫుల్గా తయారు చేసుకుంటాం. ఇది కూడా అందరూ కూడా కష్టపడి ఈ ప్రాజెక్ట్ జరుగుతుంది. అది తొందరలోనే అది ఇనాగ్రేషన్ కూడా జరుగుతుంది. ఇలా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రెడ్ క్రాస్లో నాకు సర్వీస్ చేసే అవకాశం నేను దానికి చేయడం కూడా